నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి సైకాలజిస్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత అజయ్ గారు. మరి ఈ రోజు దేని గురించి మాట్లాడబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కవిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? పేరెంటింగ్ అండి, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి మాట్లాడబోతున్నాను. పేరెంటింగ్ అంటే ఏంటి మీ వ్యూలో, అలాగే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఏంటి? ఎస్, పేరెంటింగ్ అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అన్ని డొమైన్స్ అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా, సోషల్గా, స్పిరిచువల్గా అంటే ఇన్ని విధాలుగా గ్రోత్ అయ్యేలాగా, డెవలప్ అయ్యేలాగా చూడడమే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. సో నార్మల్గా కవిత గారు మనం చూసుకుంటే పేరెంట్స్ ఎక్కువగా ఫ్రెండ్స్లో ఉంటే పిల్లలు తొందరగా వింటారు, మాట వింటారు అంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ 5 years ఎలా ఉంటారు, చాలా పేరెంట్స్ బాగా కేరింగ్ కావాలి వాళ్ళకి. ఎవ్రీథింగ్ పేరెంట్స్ హ్యాస్ టు టేక్ కేర్, కేరింగ్ అండ్ నర్చరింగ్ వాట్ వీ కాల్ అంటే ఆ ఎఫెక్షన్ కావాలి. అంటే త్రూ అవుట్ ద పేరెంటింగ్ ఎఫెక్షన్ ఈజ్ నీడెడ్. బట్ ఫస్ట్ 5 years ఒక రాజులాగా, కింగ్ లాగా పెంచాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 5 years ఒక యువరాజులాగా, అంటే వాడికి కావాల్సిన ఏమేమి విద్యలు నేర్పిస్తారు కదా, సో అలా అన్నీ నేర్పించాలి. ఆఫ్టర్ దట్ ఒక సోల్జర్ లాగా అంటే టఫ్గా పెంచాలి. అంటే ఫస్ట్ 5 years వాడికి తెలీదు, మదర్ హ్యాస్ టు టేక్ కేర్, ఫాదర్ హ్యాస్ టు టేక్ కేర్. సో ఆ తర్వాత కొంచెం అన్నీ నేర్చుకోగలిగేలాగా. అంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకి అన్నీ కొనిపెట్టేయడమే వాళ్ళ బాధ్యత తీరిపోయింది అనుకుంటూ ఉంటారు. బట్ మెటీరియలిస్టిక్గా కాదు కదండి. అంటే వాడికి కావాల్సినవి కాలేజ్లో జాయిన్ చేసాము అంటే బైక్ కొనిచ్చేసాము, బుక్స్ కొనిచ్చేసాము, ఫీ కట్టేసాము, సో చలో మా పని అయిపోయింది అనుకుంటారు. బట్ ఆ ఏజ్లో అంటే ఒక కాలేజ్ టీనేజ్కి వచ్చాక వాడి ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడా, పీర్ గ్రూప్ ఎలా ఉంది, ఈవెన్ ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా, సో ఇవన్నీ దే హ్యావ్ టు టేక్ కేర్. అయితే పేరెంటింగ్లో ఒకటి సంస్కృతంలో ఎలా చెప్తారంటే అండి, పంచవర్షాన్ని లాలయేత్ అంటే చాలా బుజ్జగింపుగా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 5 years కేరింగ్ అండ్ లవింగ్, అఫెక్షన్, ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ దట్ దశవర్షాన్ని తాడయేత్ అంటే ఇక్కడ తప్పు చేస్తే దండించాల్సిందే. అమ్మో, చాలామంది పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఏమండి కొంచెం మీ బాబు మా ఇంట్లో నుంచి వాడికి నచ్చిందని ఒక పెన్ పట్టుకొచ్చేసాడు, ఏదైనా వస్తువు తీసుకొచ్చారని చెప్తే మదర్ అవుట్ ఆఫ్ అఫెక్షన్ తను ఏం చెప్తారంటే మా అబ్బాయి అలా చేయడండి, వెంటనే ఒప్పుకోరన్నమాట. అంటే అలా ఒప్పుకోక వాడికి ఏంటి అంటే నేను తప్పు చేస్తే మదర్ నాకు నన్ను సపోర్ట్ చేస్తారు, సో అంటే తప్పు చేయొచ్చు కదా, అంటే అది కరెక్టేనేమో. బట్ ఒక్కసారి వాట్ ఈజ్ వాట్ నాన్న, ఒకసారి అంట కోర్టులో ఒక గజ దొంగని జడ్జి గారు అడిగారంట, ఏరా నువ్వు దొంగగా ఎందుకు మారావు, కష్టపడ సంపాదించవచ్చు కదా, ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు, అసలు కారణం ఏంటి అని అంటే మా అమ్మ సార్ అని చెప్పాడంట. అదేంటి అమ్మ ఎలా కారణం అవుతుంది నువ్వు దొంగగా మారడానికి అంటే, నా చిన్నతనంలో ఫ్రెండ్ ఎరేజర్ తీసుకొచ్చి పెన్ను తీసుకొచ్చి అమ్మకి ఇస్తే రేపు ఇంకొకటి పట్టుకురా అని చెప్పేదమ్మా. అంటే అలా అంటే ఎంకరేజ్ చేశారు నా మదర్ నాకు. అది తప్పు అని ఆ రోజు నాకు మా మదర్ చెప్పి ఉంటే నేను ఈరోజు దొంగగా మారి ఉండేవాడిని కాదు. అందుకే మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ తల్లి మొదటి గురువు, మాట్లాడడం, నడవడం, ఇమిటేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ ఫాదర్ దగ్గరికి వస్తే మదర్ ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం చెప్పుకున్నా పిల్లలు అంటే అవుట్ ఆఫ్ దట్ అఫెక్షన్ చాలా, అమ్మ అంటే ప్రేమ ఇంకా అంతే. బట్ ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పటికి దే ఇమిటేట్ దేర్ ఫాదర్ ఈజ్ అ రోల్ మోడల్ టు దెమ్. సో నాన్న సిగరెట్ తాగితే ఆ స్టైల్గా నేను తాగాలి, నాన్నలాగా నేను తాగాలి. నాన్న డ్రింక్ చేస్తే అసలు ఎలా ఉంటుంది ఆ టేస్ట్ చూద్దాం, ఒక్కసారి సిప్ చేద్దాం. వాడికి 14 టీనేజ్లోకి వచ్చిన అబ్బాయికి వాడికి బయట అంతా కూడా నువ్వు చెడిపోరా బాబు అనే చెప్తూ ఉన్నట్టుగా ఉంటుంది కదా సినిమాలో. అదే అక్కడ కింద కాషన్ వేస్తారు, పొగ త్రాగటం నేరం, మద్యం సేవించడం హానికరం అని. బట్ అది ఎక్కడండి, చిన్న కోట్ ఎక్కడో చిన్న సేయింగ్ ఇస్తే అది చూసేసి వాడు పెద్ద స్క్రీన్ మీద కనబడిందంతా
వాడు ఏది తీసుకుంటాడు ఆ ఏజ్లో? నెగిటివ్నే తీసుకుంటాడు కదా. సో ఇంట్లో ఫాదర్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పాల్సిన ఫాదరే గైడ్ చేయకుండా, ఫాదరే ఈవినింగ్ ఫ్రెండ్తో కూర్చొని పైన టెర్రస్ పైన డ్రింక్ పార్టీ పెట్టేస్తే వాడికి ఏమనిపిస్తుంది? సో ఒకసారి నేను చూస్తాను, ఆ టేస్ట్ బాగుంటుందేమో, ఒక్కసారి అని చూసింది అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసులో చూసినా కానీ ఎక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అంటే అంతటా పిల్లలు, టీనేజ్ పిల్లలు, బీటెక్ పిల్లలు, ఈవెన్ మెడిసిన్ పిల్లలు కూడా డ్రింక్ చేస్తూ దొరికిపోతున్నారు, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారు. ఎటుపోతుంది మరి వ్యవస్థ? సో వాడికి తనంతట తానుగా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ గుడ్ అంటే దే కెన్ డిస్క్రిమినేట్ అనమాట. అలా మనం చేయగలగాలి. ఎప్పుడు చేయగలుగుతాము? ఫస్ట్ ఎక్కువగా వాళ్ళతో చిన్నప్పుడు వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయాల్సింది పేరెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్. సో మనకి పేరెంట్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేరెంటింగ్లో మెథడ్స్ ఏమైనా ఉంచుతారా? ఎక్కువగా అయితే 4 స్టైల్స్ ఉంటాయి జనరల్గా. యాజ్ ఏ సైకలాజికల్గా చెప్తే ఎట్లా అంటే 4 స్టైల్స్. ఫస్ట్ వన్ ఈజ్ డిసిప్లినరీ పేరెంటింగ్ అంటామండి. 1 వే ప్రాసెస్ అన్నమాట. పేరెంటింగ్ అనేది ఓన్లీ 1 వే ప్రాసెస్. యూ హ్యావ్ టు డూ దిస్, కమాండ్స్ అండ్ ఆర్డర్స్ అన్నమాట. నువ్వు ఈరోజు ఈ పని చెయ్యాలి, హోంవర్క్ చేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి, ఎందుకు నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, స్కూల్ నుంచి మీ బాబు సరిగా చదవట్లేదండి అని ప్రిన్సిపల్ గారు పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ ముందట బాబుని పిలిచి, ఏరా నీకు ఇంత ఫీజు కడుతున్నాను, లక్షలు పోసి చదివిస్తే నీకు ఇవా మార్కులు అని గట్టిగా అరిచేసి కోపడేసి వాడికి పనిష్మెంట్ ఇచ్చేసి టైమ్ అవుట్స్ అని పెట్టి ఇలా చేసి, అది అథారిటేరియన్ పేరెంటింగ్ అన్నమాట. డిసిప్లిన్, ఓన్లీ డిసిప్లిన్. లవ్ అనేది చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట అక్కడ. నెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఇండల్జెంట్ పేరెంటింగ్. అక్కడ ఏం చేస్తారంటే డిసిప్లిన్ అనేది అసలు ఉండదు. థర్డ్ స్టైల్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఇక్కడ సెకండ్ దానిలాగే, అంటే ఫస్ట్ దాంట్లో ఏంటి కంప్లీట్ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుందన్నమాట పేరెంటింగ్. అక్కడంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల పైన రుద్దడం. సెకండ్ టైప్లో ఏంటి ఇంటెలిజెంట్ పేరెంటింగ్లో అంత డిసిప్లిన్ ఉండరు, బట్ అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్, అంటే మిక్స్గా ఉంటుందన్నమాట. ఇక్కడ డిసిప్లిన్తో పాటు కాస్త ఫ్రీడమ్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు పిల్లలకి. తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఏంటంటే కంప్లీట్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. అంటే పేరెంట్స్గా ఇంతకుముందు నేను చెప్పాను కదా, మెటీరియల్ కావాల్సిన ఫిజికల్ మెటీరియల్స్ వాళ్ళకి బైక్ కొనిచ్చామా, ఫీ కట్టేసామా, అవన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ డెసిషన్స్లో కానీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి ఏది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండదు. పేరెంటింగ్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో ఇది కూడా నాట్ రైట్, అంటే మంచి పేరెంటింగ్ కాదు. బట్ లాస్ట్ పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్ ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది, నర్చరింగ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లలపైన రుద్దడంలా ఉండదు. అంటే నేను డాక్టర్ కావాలనుకున్నాను, నా కూతుర్ని డాక్టర్ చేయాలి. అమ్మాయికి బైపీసీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అమ్మాయికి ఐఏఎస్ కావాలనో ఇంకా నేను ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలనో వొకేషనల్ వైపు వెళ్ళాలనో ఉండి ఉంటుంది. బట్ నో, నేను డాక్టర్ కావాలనుకున్నాను, యూ హ్యావ్ టు బీ. సో అలా వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్స్ని, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆశయాల్ని పిల్లలపైన రుద్దరన్నమాట. సో అథారిటేటివ్ పేరెంటింగ్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటానని యాజ్ ఎ సైకాలజిస్ట్గా. సో ఈవెన్ ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైనా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది, దాన్ని ఎలా నువ్వు రీచ్ చేసుకోవాలి, ఎలా అచీవ్ చేసుకోగలుగుతావు, సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు పెట్టిన డిసిప్లిన్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అవి ఎందుకు అవసరము, ఒక ఇండివిజువల్గా ఫ్యూచర్లో వాళ్ళ సక్సెస్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది చెప్పినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రెండ్లీ పేరెంటింగ్. సో వాట్ ఈజ్ వాట్ అంటే నువ్వు నీ బిహేవియర్ ఎలా ఉంటే, నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే నీకు ఫ్యూచర్లో అది నీకు హెల్ప్ అవుతుంది అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పగలిగినప్పుడు, ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేసినప్పుడు వాళ్ళ డెసిషన్స్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలిగేలాగా చేయగలిగే పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకున్నంత సింపుల్గా ఉండదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అప్ టు 10 years అంటే ఫస్ట్ 5 years లవ్ అండ్ ఎఫెక్షన్, నెక్స్ట్ డిసిప్లిన్ అండ్ లవ్, అండ్ థర్డ్ టీనేజ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఛాలెంజింగ్ టాస్క్. మనం ఏం చెప్పుకున్నాం ఏంటంటే అసలు పేరెంటింగ్ అంటే ఏంటి, ఒక వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఒక వ్యక్తిగా ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్, ఇంటలెక్చువల్ గ్రోత్,
స్పిరిచువల్ గ్రోత్ అండ్ సోషల్ గ్రోత్. సో ఇన్ని డొమైన్స్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు రాగలగాలి. సో ఇక్కడ మనం పేరెంటింగ్లో టీనేజ్లోకి వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. అప్పటిదాకా అమ్మని అడుగుతాడు, అమ్మ నేను ఈ డ్రెస్ కొనుక్కోనా, ఇది నాకు బాగుంటుందా, పాప కూడా మమ్మీ నువ్వు ఏది సెలెక్ట్ చేస్తే నేను అది వేసుకుంటాను అని పేరెంట్స్కి డెసిషన్కి వదిలేస్తూ ఉంటారు. బట్ వెన్ దే ఎంటర్ ఇన్ టు ద టీనేజ్ అడాల్సెన్స్, సో అప్పటిదాకా నానే సూపర్ హీరో అనుకున్న అబ్బాయి నాన్న నసలా కనబడుతుంటాడు. నానంటే కోపం, నాన్న ఇరిటేట్ చేస్తాడు, ఎప్పటికీ నాన్నకు అస్సలు ఓపిక లేదు, ఎప్పుడు తిడతాడు. అలాగే అప్పటిదాకా పేరెంట్స్ కూడా అంటే ఫాదర్ కూడా ఇంటికి రాగానే వాడిని అడగడు, అబ్బాయిని అడగడు, ఎరా ఎక్కడి దాకా సిలబస్ అయ్యింది, టెస్ట్లు బాగా రాస్తున్నావా, మార్క్స్ ఎన్ని వస్తున్నాయి. మదర్ దగ్గరికి వెళ్ళి ఏంటి వాడు కాలేజ్ నుంచి లేట్ వస్తున్నాడు, ఫ్రెండ్స్తో పార్టీస్ అని తిరుగుతున్నాడు, అసలు అది కరెక్టేనా, మన ఇంటా వంట ఉందా, వాడితో కూర్చొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడరు. నాన్న కోపం అన్నమాట మదర్తో వచ్చి అంటుంటారు. ఆవిడ ఆయన మీద కోపం వచ్చి పిల్లల పైన తీర్చేస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్, అంటే ఫ్యామిలీస్లో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పేరెంట్ రోల్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. ఫ్రెండ్లీ పేరెంటింగ్. సో ఒకటి 3 సూత్రాలు చెప్తూ ఉంటానండి. వాదనలకి తావివ్వని మాట, టాక్. 3 T's. ఫస్ట్ టీ ఈజ్ టాక్. ఎప్పుడు అరుచుకోవడానికి, కోప్పడడానికి, విసుగ్గా మాట్లాడేస్తూ ఉంటారు టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత. బట్ మై డియర్ పేరెంట్స్, ఏంటంటే ఈ షో ద్వారా నేను చెప్తున్నాను పేరెంట్స్కి, మీరు ఒక్కసారి మీ బాబుతో పాపతో కూర్చోండి, మాట్లాడండి. ఎంతగా ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేయాలి అంటే, ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి అబ్బాయిని లవ్ చేసిన, అబ్బాయి అమ్మాయిని లవ్ చేసిన, అమ్మ నేను ఇలా లవ్ చేస్తున్నాను, ఇది కరెక్టేనా, నా బాబు నాకు చెప్తాడండి. ఒకవేళ వాడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు, ఒకవేళ వాడు కనుక ఎవరినైనా లవ్ చేస్తే వచ్చి నాకు చెప్తాడు, నాకు ఈ అమ్మాయి అంటే నచ్చింది, అమ్మాయి ఎందుకో నాకు ఈ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో అలా చెప్పగలిగినప్పుడు చెప్తుంది, మదర్ చెప్తారు, ఫాదర్ చెప్తారు, నాన్న దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం, ఆ మెచ్యూరిటీ నీకు ఇంకా లేదు, నీ లైఫ్కి నువ్వు డెసిషన్ తీసుకునే ఏజ్ నీకు ఇంకా రాలేదు, నీ కాళ్ళపైన నువ్వు నిలబడ్డ తర్వాత అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోగలుగుతావు, అప్పుడు అది నీకు కరెక్టా కాదా అది నీకే తెలుస్తుంది అని చెప్పగలిగే అంత ఇంటిమసీ, ఎఫెక్షన్, ఆ లవ్ ఆ టీనేజ్లో కనుక మనం స్ట్రీమ్ లైన్ చేసుకుంటే వాళ్ళు అసలు చెడు దారిలో వెళ్ళరండి. ప్రతి పేరెంట్, నేను ఏంటంటే ఈ రోజుల్లో చూసుకున్నట్టే బోత్ ఆర్ ఎంప్లాయీస్. ఓకే, సో బోత్ ఆర్ ఎంప్లాయీస్. మేము సంపాదించాలి పిల్లలకి. ఈ 21st సెంచరీలో మనం మెటీరియలిస్టిక్గానే మారిపోతున్నాం. ఎస్, నాకు ఐఫోన్ ఉండాలి, మంచి కార్, ఎక్స్పెన్సివ్, అన్నీ కూడా ఖరీదైనవి ఉండాలి మనకి. అందరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళ బాబుకి 70 lakhs బైక్ కొనిచ్చారంట ఇంజనీరింగ్లో జాయిన్ కాగానే. సో కార్లో డ్రాప్ చేస్తారంట వాళ్ళ బాబుని. ఏమండి మనం కూడా మన పిల్లల్ని కార్లో డ్రాప్ చేద్దాం. సో కంపేర్ చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. బట్ మనం ఆస్తి ఇవ్వాల్సింది ప్రాపర్టీ అంటే ఫ్లాట్స్, ప్లాట్స్ కాదండి, చదువు. వాళ్ళకి ఒక మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. కవిత గారు, మరి పేరెంట్స్ వాళ్ళ గర్ల్స్ని పిల్లల మీద రుద్దడం కానివ్వండి, అలాగే పక్కన అబ్బాయితో కంపేర్ చేయడం, చదువు విషయంలో కానివ్వండి, జాబ్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర పర్సనల్ మ్యాటర్స్లో కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయ్యా, సో ఇంతకుముందు మనం క్వశ్చన్లో ఒకటి మిస్ అయ్యామండి. వాదనలకి తావివ్వని మాట టీ, ఫస్ట్ టీ. నెక్స్ట్ టీ వచ్చేసి టచ్ అండి, స్పర్శ, ఒక ప్రేమపూర్వక స్పర్శ. సో ఎంతమంది ఇస్తున్నారు పేరెంట్స్? బిజీ లైఫ్ ఎవరిని చూసినా బిజీ. మనము ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడే హ్యాపీగా ఉండేదటండి ఫ్యామిలీ. ఒక ల్యాండ్ ఫోన్ వస్తే అమ్మ ఎవరు చేశారు, నాన్న ఎవరు చేశారని పిల్లలందరూ ఫ్యామిలీ అంతా ల్యాండ్ ఫోన్ చుట్టూ చేరి కాస్త షేరింగ్ ఉండేది. బట్ ఇప్పుడు 4 ఫోన్లు, ఎవరి ఫోన్తో వాళ్ళు బిజీ. ఎక్కడండి ఒక ప్రేమపూర్వక స్పర్శ, ఒక హగ్? సో ఎక్కడ దొరుకుతుంది? ఒక ఆత్మీయంగా మీ పిల్లల్ని కౌగిలించుకొని ఎన్ని రోజులు అవుతుంది? పేరెంట్స్ నేను క్వశ్చన్ వేస్తుంటాను.
సో ఒక ప్రేమపూర్వక స్పర్శ, నేనున్నాను నాన్న, నువ్వు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఓవర్కమ్ కాగలుగుతావు అన్న ధైర్యం, ఆ స్పర్శని ప్రతి పేరెంట్ తమ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి అండి. అది మిస్ అవుతున్నాం మనం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, థర్డ్ టీ ట్రస్ట్, నమ్మకం. మనం నమ్మం అసలు మన పిల్లల్ని, నమ్మట్లే అసలు. అంటే ప్రతి దానికి వీడి వల్ల అవుతుందా, ఇప్పుడు ఎలా మీరు అడిగారు కదా, కంపారిజన్ చేయాలా వద్దా అంటే, అసలు మనం కంపేర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, పక్కింటి పిల్లవాడితో వాడికి ఏ గ్రేడ్ వచ్చింది, సేమ్ స్కూల్, సేమ్ క్లాస్, సేమ్ సిలబస్, సేమ్ స్టాఫ్, మరి వాడికి వచ్చింది నీకు రాలేదు, మేము ఇంత ఫీజు పెట్టామే ఏంటి అని కంపేర్ చేసినప్పుడు వాడు ఆ కంపారిజన్లో ఏం జరుగుతుంది, వాడు తన తప్పుని తెలుసుకోవట్లేదు, వాడిని శత్రువుగా చూస్తున్నాడు. ఆ కంపేర్ చేసిన నైబర్ని, క్లాస్మేట్ని, ఫ్రెండ్ని ఎనిమీలాగా చూస్తున్నాడు. సో మై డియర్ పేరెంట్స్, కంపారిజన్ వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళ నిన్నటి పర్ఫార్మెన్స్కి, వాళ్ళ ఈరోజు పర్ఫార్మెన్స్కి, రేపు చేయబోయే పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకొని ఎదిగేలాగా మనం చూడగలగాలి. సో కవిత గారు, మనం నార్మల్గా చూసుకుంటే పేరెంట్స్ ఎక్కువగా కంపారిజన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ గర్ల్స్ని ఎక్కువ పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేరెంట్స్ మారాలా ఈ విషయంలో, పిల్లలు మారాలా? కంపారిజన్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ చేయకూడని పని బాగా చేసేది ఏంటి అంటే, పిల్లల్ని మిగతా పిల్లలతో పోలుస్తూ, ఈవెన్ వాళ్ళ సిబ్లింగ్స్తో కూడా, ఒరే అన్నయ్య ఇలా చేస్తున్నాడు చూడు, నువ్వెందుకు ఇలా చేయట్లేదు, అన్నయ్య ఆడుకుంటున్నాడు నువ్వు ఆడుకోవట్లేదు, అన్నయ్య మ్యాథ్స్ క్లాస్కి వెళ్తున్నాడు నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు చదవట్లేదు, నీకు రాదు, నీ వల్ల కాదు అంటే పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన పేరెంట్స్, అంటే వాళ్ళకి తెలిసి కూడా కాకపోవచ్చు, ఇన్వాలంటరీగానే సమ్ టైమ్స్ ఏం చేస్తుంటారంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. నీకు వస్తుందా, నువ్వు చేయగలుగుతావా అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ట్రస్ట్, నమ్మడం. అంటే ఆ నమ్మకాన్ని, వాడు ఎదగడానికి నేను ఎదగగలను అన్న నమ్మకాన్ని పేరెంట్గా కలుగజేసినప్పుడు, ఇచ్చినప్పుడు, ఆ నమ్మకం అనే పునాది పైన వాడు ఎన్నంతస్తులైనా కట్టుకోగలుగుతాడు. ఫస్ట్ పేరెంట్గా మీ పిల్లవాడిని మీరు నమ్మండి, వాడు చేయగలను అన్న కాన్ఫిడెన్స్ని మీరు ఇచ్చినట్లయితే, ఫస్ట్ పేరెంట్ ఇంటి నుంచే బయట ఇంట్లో గెలవగలగాలి, వాడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. సో అది పేరెంట్స్ బాధ్యత. అండ్ ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. జస్ట్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ క్రిటిసిజమే. కంపేర్ చేస్తూ కంప్లైంటింగ్ చేస్తూ ఉంటారు, అక్కయ్యకి వచ్చింది, అన్నయ్యకి వచ్చింది, నీ ఫ్రెండ్కి వచ్చింది. సో అలా కాకుండా ఒక్కరు నో వన్ ఈజ్, అంటే ఏంటంటే ప్రపంచంలో ఒక్కరిలాగా ఇంకొకరితో పోల్చకూడదండి. ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది, ఎవరి ఈక్యూ లెవెల్స్ వాళ్ళవి. సో ఒకరిని కంపేర్ చేయకుండా, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. సేమ్ స్కూల్, సేమ్ సిలబస్, సేమ్ ఫీ అయినా కూడా మా పిల్లవాడు ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు అన్నది వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ గోల్స్ని, మీరు అడిగారు కదా గోల్స్ని రుద్దడం కరెక్టా అని, వాళ్ళ పేరెంట్స్ గోల్స్ని పిల్లలపైన రుద్దకుండా, వాడి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకొని, ఎస్ డూ యూ వాంట్ టు బికమ్ ఏ డాన్సర్, చలో వెళ్ళు డ్యాన్స్ నేర్చుకో. అంతేకాని డ్యాన్స్ అంటే ప్రాణం పెట్టే అమ్మాయిని కూర్చోబెట్టి మెడిసిన్ చేపిస్తా అంటే ఎక్కడ చేయగలుగుతుంది కదా. సో బీఎస్సీనే చేస్తా అనుకున్నా, నేను నర్సింగ్ వైపు వెళ్తా అనుకున్నా, మెడిసిన్ వైపు వెళ్తా అనుకున్నా, నేను ఇంజనీర్ కావాలనుకున్నా, వాడి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి. ఈరోజు చాలా కోర్సెస్ ఉన్నాయి, బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరూ ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే కాదు కదండి. సొసైటీలో ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకొకటి పేరెంట్గా పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే, యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. సో ఇప్పుడు ఈరోజు మనం చూస్తే, ఒక బీటెక్ ₹1,00,000 సంపాదించే అబ్బాయి ఒక వర్క్ ప్లేస్లో బాస్ ఏదో చిన్న మాట అన్నాడను, ఎస్ ఇంట్లో వైఫ్తో బ్యాలెన్స్ చేసుకోలేక, హస్బెండ్తో బ్యాలెన్స్ చేసుకోలేక, ఇలా చిన్న విషయాలకే సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని సూసైడ్ చేసుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ లవ్ని యాక్సెప్ట్ చేయలేదని సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఇవన్నీ దేనివల్ల? ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంలా. ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది ఎక్కడా చెప్పట్లేదండి. స్కూల్స్లో నేర్చుకోవట్లేదు, సొసైటీలో నేర్చుకోవట్లేదు. సో ఎవరు నేర్పాలి మరి? పేరెంట్స్. ఎమోషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి, పేషెన్స్, సహనం,
ఇది చాలా ఒక లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కూడా. సో వీటిని నేర్పిస్తున్నాము అన్నట్లుగా కాకుండా పేరెంట్స్ రోల్ మోడల్గా ఉంటూ, ఇంతకుముందు మనం చెప్పని ఫాదర్ ఇంటికి రాగానే అబ్బాయిని అరిచేస్తుంటాడు. సో నానంటే అరవడమే, బాస్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికి వచ్చేసి వైఫ్ మీద, హస్బెండ్ మీద, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల మీద. ఇలా కాదు కదా. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫీస్కి ఇన్ టైంలో బయలుదేరాలి, మార్నింగ్ లేస్తాం. లేట్ లేవడంతో ఫ్రెషప్కి, న్యాచురల్ కాల్స్కి అన్నిటికీ అన్నీ పోస్ట్ పోన్ అవుతుంటాయి. బ్రేక్ఫాస్ట్ తిన్నామని చెప్పేసి హడావుడిగా తినేసి, స్కూల్ బస్సు, పిల్లల్ని లంచ్ బాక్స్ పెట్టి స్కూల్ బస్ పంపించాలి, అదే మిస్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలి, డ్రాప్ చేయాలంటే ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తాం? పిల్లల మీద చూపిస్తుంటారు. సో ఇలా కాకుండా ఒక డిసిప్లిన్డ్, అంటే కంప్లీట్ ఒక ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్, అవి పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. సో పేరెంట్స్ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్ టు దేర్ చైల్డ్. సో అలా వాల్యూస్ని మనం పాటిస్తూ ఇది ఇలా ఉండాలి. సో ఈ వాల్యూస్ ఇంటిలో ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్, దే షుడ్ బి యాజ్ రోల్ మోడల్ టు దేర్ చిల్డ్రన్. ఇదే ఒక పెద్ద ఆస్తి అండి. ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారు పిల్లలకి. సో కవిత గారు, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో పేరెంట్స్ అసలు ఇంట్లో ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమో పిల్లలతోనేమో టైం గడపాలి అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా పిల్లలతో ఎంత టైం వరకు ఉంటే పిల్లలు మార్పు వచ్చే అవకాశం ఉంది? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ టైం అండ్ క్వాలిటీ ఆఫ్ టైం. 1 అవర్ గడిపారా, 2 అవర్స్ గడిపారా, 1 డే గడిపారా అన్న దానికన్నా ఎక్కువ టైం గడపడం ఇంపార్టెంట్ కాదండి. క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు గడిపిన ఆ 15 minutes మీ పిల్లలకి మీరు ఎంత లవింగ్ అండ్ కేరింగ్గా ఉంటున్నారు. సో ఏం చేస్తున్నాము, మళ్ళీ మొబైల్ పట్టుకోను, మనము పిల్లలతో వాళ్ళతో పాటు టీవీ చూస్తున్నాం, వీడియో గేమ్స్ ఆడుతున్నాం. ఇది కాదు కదండి. అంటే వాడికి పక్కన కూర్చొని వాడి హోంవర్క్స్లో హెల్ప్ చేస్తూ, వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయి ఆడుకుంటూ, వాటితో చెస్ ఆడండి, క్యారమ్స్ ఆడండి, పిక్నిక్స్, వీకెండ్స్లో టూర్స్కి తీసుకెళ్ళండి. సో వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం మీరు ఎంత గడుపుతున్నారు అనేది వాళ్ళకి మా పేరెంట్స్ నాకు ఉన్నారు అన్న ధైర్యం. వాళ్ళు మా నాన్న ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు అన్న క్వశ్చన్ మనం చాలా చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా ప్లీజ్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం, క్వాలిటేటివ్ టైం విత్ యువర్ చిల్డ్రన్ అని నేను చెప్తూ ఉంటానండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. అసలు పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి, అలాగే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.